ఉనికి చాటుకునేందుకే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు మండలంలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే పెనబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు. నియోజకవర్గంలో 3.28 కోట్లతో 123 పనులు చేపట్టామని తెలిపారు. పెనుబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ సబ్జెక్ట్ లేకపోవడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ తో మాట్లాడి ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకొచ్చామన్నారు. సొంత పార్టీ నాయకులను కాపాడుకోలేని వైసీపీ నాయకులు తమను విమర్శించడం అర్ధరహితమన్నారు. పనిపాట లేని మాజీలు పబ్లిసిటీ కోసం మీడియా ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రిని చెప్పుకునే ప్రసన్న వైసీపీ ప్రభుత్వంలో ఏవైనా మంత్రిగా పనిచేశారని నిలదీశారు. దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. దోచుకున్న డబ్బుతోనే ఇప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేరు పెడతాం మీరు అడిగినప్పుడు మాకు ఇవ్వమంటే ఆయన అంగీకరించారు. దానికి అనుగుణంగానే ఈ కళాశాలకి ఈరోజు ఆ పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు టీఎంసీలోనే 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కూడా షిఫ్ట్ వారీగా జరుగుతుంటే స్థలం కూడా ఇవ్వాలని చెప్పి లోకాయుక్తలో రామచంద్రరావు గారు పిటిషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా స్థలం కేటాయించాలని చెప్పి లోకాయుక్త ఆదేశించిన తర్వాత ఆ రోజు నుండి శాసనసభ్యులు గారిని మేము అందరూ కూడా మాట్లాడుకొని ఈ స్థలాన్ని కాలేజీకి ఇవ్వడమే కాకుండా వీరారెడ్డి గారి తల్లిదండ్రుల పేరు ఇక్కడ కాలేజీ స్థాపించడం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రోజు కూడా మేము కాలేజీ కమిటీలో కూర్చొని దాతలందరితో మాట్లాడి అందరి పేర్లు ఇస్తాము, మీరందరూ కూడా బెంచీలు ఇవ్వమంటే చాలా మంది ముందుకు వచ్చి ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు కమిటీలో ఉన్న సభ్యులు కూడా చాలా మంది స్వతహాగా నిధులు కూడా ఈ కాలేజీ అభివృద్ధి కోసం ఇచ్చారు. అదేవిధంగా ఆనాడు అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి బిల్డింగ్స్ కూడా ఆనాడు కాంట్రాక్టర్తో మాట్లాడి పూర్తి చేయించడం జరిగింది. ఇప్పుడు మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మీకు ఏమేమి కావాలన్నా కూడా ఈ కాలేజీ అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా వీరారెడ్డి గారి సహాయ సహకారాలు తీసుకొని వారిద్దరు ఆధ్వర్యంలో ఈ కాలేజీ మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్లు ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు, వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అదే 5 సంవత్సరాల్లో దాచిపెట్టుకో లేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరం పెడతాం డబ్బులు, ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్.
హరిప్రసాద్ గారు